టీచర్స్ హ్యాండ్బుక్ 10th క్లాస్కి సంబంధించి మ్యాథమెటిక్స్లో సెకండ్ చాప్టర్ పాలినామియల్స్కి సంబంధించి నేను టీచర్స్ రిఫ్లెక్షన్స్ ఈ విధంగా రాయడం జరిగింది. ఒకసారి చూడండి. ఇంట్రడక్షను, జామెట్రికల్ మీనింగ్, రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ పాలినామియల్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి నేను ఈ విధంగా రాశాను ఈ రిఫ్లెక్షన్స్. అలాగే కిందని మనకు ఉన్నాయి కదా, వాట్ వర్ సమ్ ఆఫ్ ది స్పెసిఫిక్ స్ట్రాటజీస్ దట్ ఐ యూజ్డ్ టు ఎంకరేజ్ పార్టిసిపేషన్ అండ్ హౌ ఎఫెక్టివ్లీ వర్ దే, వాట్ విల్ ఐ డూ డెఫినెట్లీ నెక్స్ట్ టైం అన్నదానికి సంబంధించి నేను ఈ విధంగా రాయడం జరిగింది. సో అలాగే నెక్స్ట్ ఇంకా సెకండ్ క్వశ్చన్ అవి ఉన్నాయి కదా, దానికి సంబంధించి కూడా చూడండి ఈ విధంగా రాయడం జరిగిందనమాట. సో వర్ దేర్ ఎనీ కాన్సెప్ట్ ఆర్ యాక్టివిటీస్ దట్ స్టూడెంట్స్ ఫౌండ్ particularly difficult, how will I adapt my approach to address these difficulties in the next lesson అని ఇవ్వడం జరిగింది. సో అది నెక్స్ట్, వాట్ అడిషనల్ రిసోర్సెస్ ఆర్ మోడిఫికేషన్స్ కుడ్ ఇంప్రూవ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ దిస్ లెసన్ ఇన్ ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్స్, అదొకటి. నెక్స్ట్, హౌ డిడ్ ఐ అడ్జస్ట్ మై టీచింగ్ బేస్డ్ ఆన్ స్టూడెంట్ రియాక్షన్స్ ఆర్ అన్ఫోర్సీన్ ఛాలెంజెస్ అని ఇవ్వడం జరిగింది. అలాగే లాస్ట్లో టీచర్స్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో వీటికి సంబంధించి నేను ఈ విధంగా రాయడం జరిగింది. సో ఇవి నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన విధంగా నేను రాయడం జరిగింది. ఇందులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మీరు తెలియజేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.